Good morning, students. Today's lesson is code converters. Last lesson, code converters. Code converters lo first concept BCD to 7 segment converter. BCD to 7 segment converter. అసలు కోడ్ కన్వర్టర్స్ అంటే ఏంటి? కోడ్ కన్వర్టర్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? వన్ టైప్ ఆఫ్ కోడ్ని ఎనదర్ టైప్ ఆఫ్ కోడ్లోకి కన్వర్ట్ చేయడమే కోడ్ కన్వర్టర్స్. మన దగ్గర ఉండేటటువంటి కోడ్ కన్వర్టర్స్ జనరల్గా మనం కోడ్ కన్వర్టర్స్ యూజ్ చేసేవి ఏంటంటే బైనరీ టు బీసీడీ, బీసీడీ టు బైనరీ, అలాగే బీసీడీ టు XS3, XS3 టు బీసీడీ, బైనరీ టు గ్రే కోడ్ కన్వర్టర్స్. ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ని మనం ఇక్కడ చెప్పుకున్నాం. అలాగే గ్రే కోడ్ టు బైనరీ కోడ్, అలాగే బీసీడీ టు గ్రే కోడ్ కన్వర్టర్స్, ఇలా కొన్ని టైప్స్ ఆఫ్ కన్వర్టర్స్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. దాంట్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్. బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్. సో ఈ బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్ అనేది ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ అమ్మ. వెరీ 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 ఇంపార్టెంట్. సో అందరూ కేర్ఫుల్గా వినండి. ఇక్కడ కార్నల్ మ్యాప్స్ యూస్ చేసి కూడా మనం ఎక్స్ప్రెషన్ రాబడతాము. సో అందరూ కూడా చాలా కేర్ఫుల్గా వినాలి. ఈ లెసన్ నుంచి ఇదే ఎస్ఏ. సో బీసీడీ టు అంటే సెక్షన్ బిలో నుంచి 4 ఎస్ఎస్లో ఒక ఎస్ఐ మాత్రం ఈ ఎస్ఐ మ్యాక్సిమం ఉండే అవకాశం ఉంటుంది. సో అందరూ కేర్ఫుల్గా విని జాగ్రత్తగా విని నేర్చుకోండి. సో బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్. అసలు బీసీడీ టు 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్ మనం ఇందులో ఏం జరుగుతాయి మనకి యాక్చువల్గా 0, 1, 2, 3 చూడండి డెసిమల్ డిజిట్స్ ఇవే కదా. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ డెసిమల్ డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డెసిమల్ డిజిట్స్ యొక్క బైనరీ కోడ్ ఆఫ్ ఏ డెసిమల్ డిజిట్ అనేది ఏదైతే ఉందో మనం దాన్ని 7 సెగ్మెంట్లో డైరెక్ట్గా మనం డిస్ప్లే చేయలేము. 7 సెగ్మెంట్లో డైరెక్ట్గా మనం డిస్ప్లే చేయలేం. అందువల్ల మనకి కోడ్ కన్వర్షన్ అనేది అవసరమైంది. సో ఈ బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ డెసిమల్ డిజిట్ ఏదైతే ఉందో దాన్ని 7 సెగ్మెంట్ కోడ్ కన్వర్టర్గా కన్వర్ట్ చేయడమే ఈ బీసీడీ టు 7 సెగ్మెంట్ కన్వర్టర్ కోడ్ కన్వర్టర్. సో ఈ 7 సెగ్మెంట్ డిస్ప్లేలో మనకి 7 సెగ్మెంట్స్ ఏమేమిటంటే A, B, C, D, E, F, G. మనకి ఇలా చూపిస్తే ఈ డయాగ్రామ్లో చూపిస్తే ABCDEFG ఇవి మన 7 సెగ్మెంట్స్ అన్నమాట. సో ఈ 7 సెగ్మెంట్స్ని ఎన్ని టైప్స్లో ఉంటాయి అంటే 2 టైప్స్లో ఉంటాయి. 7 సెగ్మెంట్స్ ఎన్ని టైప్స్లో ఉంటాయి? 2 టైప్స్. ఒకటి కామన్ యానోడ్ టైప్, రెండోది కామన్ క్యాథోడ్ టైప్. కామన్ యానోడ్ టైప్, కామన్ క్యాథోడ్ టైప్ అని 2 టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ అనమాట. కామన్ యానోడ్ టైప్ సెగ్మెంట్ అని ఎప్పుడు అంటాం, కామన్ క్యాథోడ్ టైప్ సెగ్మెంట్ అని ఎప్పుడు అంటాం. మనకి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో హాస్పిటల్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ ఇలా వెళ్ళినప్పుడు లేదంటే ఏ బ్యాంక్కో వెళ్ళినప్పుడు మీరు డిజిటల్ క్లాక్స్ డిస్ప్లే అయి ఉంటాయి. లేకపోతే మీకు రైల్వే స్టేషన్స్లో అది అనౌన్స్మెంట్ క్లియర్గా సో అండ్ సో ట్రైన్ నెంబర్ డిస్ప్లే అవ్వడం ఇవన్నీ వస్తాయి కదా. సో అలా వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే ప్యాటర్న్లో మనకి అక్కడ ఒక్కొక్క డిజిట్ డిస్ప్లే ఈ ప్యాటర్న్లో ఉంటుంది, అవునా కాదు? సో మీరు ఇప్పుడు దాన్ని ఏ అనే సెగ్మెంట్, బి అనే సెగ్మెంట్, సి అనే సెగ్మెంట్, డి అనే సెగ్మెంట్, ఈ అనే సెగ్మెంట్, ఎఫ్ అనే సెగ్మెంట్, జి అనే సెగ్మెంట్, ఇలా మనకి 7 సెగ్మెంట్స్. ఇది మనం కామన్ యానోడ్ టైప్ తీసుకున్నామా కామన్ క్యాథోడ్ టైప్ తీసుకున్నామా అనేది డిపెండ్స్ అనమాట. కామన్ యానోడ్ టైప్ తీసుకుంటే అంటే ఏ అనే సెగ్మెంట్లో ఏముంటుంది? ఒక ఎల్ఈడి. అలాగే బి అనే సెగ్మెంట్లో ఒక ఎల్ఈడి, సి అనే సెగ్మెంట్లో ఒక ఎల్ఈడి, డి అనే సెగ్మెంట్లో ఒక ఎల్ఈడి, అలా ప్రతి సెగ్మెంట్లోనూ ఎల్ఈడి డిస్ప్లే, చిన్న ఎల్ఈడి. సో అది వెలిగితే ఆ సెగ్మెంట్ వెలుగుతుంది అనమాట. ఎల్ఈడి వెలిగితే ఎప్పుడు వెలుగుతుంది? కామన్ యానోడ్ టైప్లో ఎల్ఈడి అనేది అంటే ఒక సెగ్మెంట్ ఆన్ అవ్వాలి అంటే కామన్ యానోడ్ టైప్ అని ఎప్పుడు అంటాము అంటే ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎల్ఈడీస్ ఆర్ కనెక్టెడ్ టు వీసీసీ కనెక్ట్ అయి ఉంటే అది ఎల్ఈడీస్ యొక్క యానోడ్స్ అనేవి వీసీసీ కనెక్ట్ అయి ఉంటే దాన్ని కామన్ యానోడ్ టైప్ అంటాం. మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి.
మన దగ్గర ఉన్న ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో ఎల్ఈడి సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క యానోడ్స్ అనేవి వీసీసీకి కనెక్ట్ అయి ఉండాలి. యానోడ్స్ అనేవి వీసీసీకి కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు కామన్ యానోడ్ టైప్ అంటాం. అలా కాకుండా మనకి ఎల్ఈడీస్ ఏవైతే ఉన్నాయో లైట్ ఎమిటింగ్ డయోడ్స్ యొక్క సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క క్యాథోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్కి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు దాన్ని కామన్ క్యాథోడ్ టైప్ అంటారు. ఇది డిఫరెన్స్ బిట్వీన్ కామన్ యానోడ్ అండ్ కామన్ క్యాథోడ్. కామన్ యానోడ్లో ఏంటి ఎల్ఈడీస్ అంటే ఎల్ఈడీస్ యొక్క సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ యొక్క యానోడ్స్ అనేవి వీసీసీకి కనెక్ట్ అయి ఉంటే కామన్ యానోడ్ టైప్. అలా కాకుండా లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క క్యాథోడ్స్ అనేవి గ్రౌండ్కి కనెక్ట్ అయి ఉంటే కామన్ క్యాథోడ్ టైప్. సో ఇవి 2 టైప్స్. ఇప్పుడు కామన్ యానోడ్ టైప్లో సెగ్మెంట్ ఎప్పుడు ఆన్ అవ్వాలి, కామన్ క్యాథోడ్ టైప్లో సెగ్మెంట్ ఎప్పుడు ఆన్ అవుతుంది అనేది తెలుసుకుందాం. సో కామన్ యానోడ్ టైప్లో సెగ్మెంట్ ఈజ్ ఆన్ వెన్ ఇన్పుట్ ఈజ్ 0. ఇన్పుట్ 0 అయినప్పుడు మనకి సెగ్మెంట్ అనేది ఆన్ అవుతుంది. అలాగే మనకి ఇన్పుట్ అనేది 1 అయినప్పుడు సెగ్మెంట్ అనేది హాఫ్ అవుతుంది. సపోజ్ కామన్ యానోడ్ టైప్లో మనకి 0 డిస్ప్లే అవ్వాలి. అంటే 0 ఎలా డిస్ప్లే అవుతుంది? ఏ సెగ్మెంట్, బి సెగ్మెంట్, సి సెగ్మెంట్, డి సెగ్మెంట్, ఈ సెగ్మెంట్, ఎఫ్ సెగ్మెంట్. జీ సెగ్మెంట్ ఏమైపోవాలి? హాఫ్ అవ్వాలి 0 అవ్వాలంటే. అంటే ABCDEF అనే సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్ అవ్వాలి. నథింగ్ బట్ ఆన్ ఎప్పుడవుతుంది? కామన్ యానోడ్ టైప్లో ఇన్పుట్ అనేది 0 అంటే A0, B0, C0, D0, E0, F0. అలాగే హాఫ్ ఎప్పుడవుతుంది? ఇన్పుట్ 1 అయినప్పుడు. అంటే మనకి 0 ఏమవ్వాలి? G ఏమవ్వాలి? 1 అవ్వాలి. జీ ఆల్ఫాబెట్ జీ అనమాట. జీ 1 అయితే అప్పుడు మనకి 0 డిస్ప్లే అవుతుంది. అలాగే రిమైనింగ్ డిజిట్స్ కూడా అంటే 1 డిస్ప్లే అవ్వాలంటే ఏమవుతుంది? 1 ఇలా డిస్ప్లే అవుతుంది. అంటే నథింగ్ బట్ ఇది బి సెగ్మెంట్, ఇది సి సెగ్మెంట్. రిమైనింగ్ అని బీసీలు మాత్రమే ఆన్ అవ్వాలి. అంటే బీసీ 0 అయ్యి కన్మవన్నీ 1లు అవ్వాలి. అంటే B0, C0 మిగతావన్నీ ఏమయ్యాయి? 1 A1, D1, E1, F1, G1 కన్మవన్నీ 1s, బీసీ మాత్రమే 0s. అలా అయితే మనకి కామన్ యానోడ్ టైప్ అంటాం అనమాట. సో అలాగే రిమైనింగ్ డిజిట్స్ 2 అంటే ABC 2 డిస్ప్లే అవ్వాలి. ABGED ఇదే కదా డి. 2 ABDEG ఇవి మాత్రమే ఆన్ అవ్వాలి. మిగతావన్నీ హాఫ్ అయిపోవాలి. అంటే ఇవి మాత్రం 0 అయ్యి కన్మవన్నీ ఏమవ్వాలి? 1 అవ్వాలి. అంటే A0, B0, D0, E0, G0 కన్మవన్నీ 1 అవ్వాలి. అలా మనం ప్రతి ఒక్క డిజిట్ని మనం కామన్ యానోడ్ టైప్లో ఇలా వేసుకుంటూ వెళ్తాం. సో మీకు ఇక్కడ బీసీడీ అంటే ఏంటో డౌట్ రావచ్చు. బీసీడీ అంటే B2, B3, B2, B1, B3, B2, B1, B0. మీకు ఆల్రెడీ ఇది నేను చాలాసార్లు చెప్పాను. సో మనకి 0 డిస్ప్లే అవ్వాలంటే 0 0 0 0, 1 అంటే 0 0 0 1, 2 అంటే 0 0 1 0. ఇలా మనం ఇది చాలాసార్లు చెప్పుకున్నాం. అదే ఇక్కడ డిస్ప్లే. దీనికి సంబంధించి ఇది బైనరీ కోడ్ ఫర్ డెసిమల్ డిజిట్ ఏంటంటే ఇది. అలాగే 7 సెగ్మెంట్ కోడ్ ఏంటంటే డెసిమల్ డిజిట్కి ఈ పక్కన ఉన్నది. సో ఇలా మనం కామన్ యానోడ్ టైప్లో మనం చేస్తాం. దీన్ని బట్టి కామన్ క్యాథోడ్ ఎలాగో చూద్దాం. కామన్ క్యాథోడ్లో ఎప్పుడు ఆన్ అవుతుందని చెప్పుకున్నాం? సెగ్మెంట్ అనేది సెగ్మెంట్ ఈజ్ ఆన్ వెన్ ఇన్పుట్ ఈజ్ 1. ఇన్పుట్ 1 అయినప్పుడు మనకి సెగ్మెంట్ అనేది ఆన్ అవుతుంది. సెగ్మెంట్ ఈజ్ హాఫ్ వెన్ ఇన్పుట్ ఈజ్ 0. ఇన్పుట్ 0 అయినప్పుడు సెగ్మెంట్ హాఫ్ అవుతుంది. సో మనం ఇది దాని అంటే సింప్లీ కామన్ యానోడ్కి కామన్ క్యాథోడ్ అనేది రివర్స్. సో 0 డిస్ప్లే అవ్వాలి కామన్ క్యాథోడ్లో. అంటే 0 ఏ సెగ్మెంట్, బి సెగ్మెంట్, సి సెగ్మెంట్, డి సెగ్మెంట్, ఈ సెగ్మెంట్, ఎఫ్ సెగ్మెంట్.
ఇది డిస్ప్లే అవ్వాలి అంటే కామన్ క్యాథోడ్ టైప్లో ఏమవ్వాలి, ఇన్పుట్ అనేది 1 అవ్వాలి. అంటే A1 B1 C1 D1 E1 F1. సెగ్మెంట్ G అనే సెగ్మెంట్ హాఫ్ అవ్వాలి. హాఫ్ ఎప్పుడవుతుంది, ఇన్పుట్ అనేది 0 అయినప్పుడు. సో G అనేది 0. సో ఇది క్లియర్గా అర్థమైందమ్మా. సో జాగ్రత్తగా చూడండి, A1 B1 C1 D1 E1 F1 G0 అలా అయినప్పుడు మనకి కామన్ క్యాథోడ్ టైప్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ రివర్స్ చూడండి, A0 B0 C0 D0 E0 F0 G1 జస్ట్ రివర్సే కదా రెండిట్లకి. సో కామన్ యానోడ్ టైపు, కామన్ క్యాథోడ్ టైప్ అవి. మనం కామన్ క్యాథోడ్ టైప్లో మనకి 0 1 2 3 4 5 6 7 8 9 డిజిట్స్కి BCD కోడ్ ఇది, అలాగే 7 సెగ్మెంట్ కోడ్ ఇది. ఏం లేదమ్మా, మీరు 2 డిస్ప్లే అవ్వాలంటే ఎలా వేయాలో చూసుకుని ఆ సెగ్మెంట్కి సంబంధించి డిస్ప్లే వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకుని చూసుకుంటే ఏ సెగ్మెంట్ ఆన్ అవ్వాలి, ఏ సెగ్మెంట్ హాఫ్ అవ్వాలి అనేది తెలిసిపోతుంది. సపోజ్ 3 అనుకోండి, 1 3 ఎలా డిస్ప్లే చేస్తాం, ఇలాగే కదా. అంటే A B C D G ఇదే కదమ్మా. ఈ టైప్లో మీరు ప్రతి ఒక్క డిజిట్ని కూడా మనం వేసుకుని ఏ సెగ్మెంట్ ఆన్ అవ్వాలి, ఏ సెగ్మెంట్ హాఫ్ అవ్వాలి అనేది క్లియర్గా తెలుస్తుంది. కామన్ యానోడ్ అయితే ఇన్పుట్ అనేది 0 అయినప్పుడు ఆన్ అవుతుంది, ఇన్పుట్ 1 అయినప్పుడు హాఫ్ అవుతుంది. అలా కాకుండా కామన్ క్యాథోడ్లో ఇన్పుట్ అనేది 1 అయినప్పుడు సెగ్మెంట్ ఆన్ అవుతుంది, ఇన్పుట్ హాఫ్ అయినప్పుడు సెగ్మెంట్ 0 ఇవ్వాలి, అప్పుడు మనకి డిస్ప్లే అవుతుంది. సో దాని ప్రకారంగా మనం ఇదేమి పట్టాల్సిన నెసెసిటీ ఏం లేదు. చక్కగా 0 1 2 3 మీరు వేసుకుని పక్కన సెగ్మెంట్స్ అనేవి ఏవి ఆన్ అవ్వాలి, ఏవి హాఫ్ అవుతున్నాయో చూసుకుని దాని ప్రకారం 1 0 డిస్ప్లే వేసేస్తే సరిపోతుంది. సో ఇది కామన్ క్యాథోడ్ టైప్. సో మనకి ఇక్కడ 0 1 2 3కి మనం డెసిమల్ డిజిట్స్ అనేవి వేయడం జరిగింది కదా. సో ఇదిగో 3 4 5 అప్ టు 9 వరకు ఇది టేబుల్ కామన్ క్యాథోడ్ టైప్కి. సో మనకి ఏ అనేది డిస్ప్లే అవ్వాలి అంటే ఏ సెగ్మెంట్కి సంబంధించిన ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టాలి, అలాగే బికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ రాబట్టాలి, సికి సంబంధించిన ఎక్స్ప్రెషన్, డికి సంబంధించిన ఎక్స్ప్రెషన్, ఈకి సంబంధించిన ఎక్స్ప్రెషన్, ఎఫ్కి సంబంధించిన ఎక్స్ప్రెషన్, జీకి సంబంధించిన ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా యూజింగ్ కార్నల్ మ్యాప్స్ యూజ్ చేసి మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి రాబడతాం. ఏ ఎక్స్ప్రెషన్, బి ఎక్స్ప్రెషన్, సి డి ఈ ఎఫ్ జి ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ రావాలి అంటే మనం కార్నల్ మ్యాప్స్లోకి వెళ్ళిపోవాలి. దానికన్నా ముందు మనకి ఏ అనేది వాల్యూస్ ఎలా వస్తున్నాయో చూడండి. ఏ వాల్యూస్, ఇది ఏ వాల్యూస్ అంటే పైన మీకు డిస్ప్లే ఏకి సంబంధించి ఇలా వెర్టికల్గా తీసుకోవాలి, బికి సంబంధించి వెర్టికల్గా, సికి సంబంధించి డి ఈ ఎఫ్ జి అన్ని వాల్యూస్ ఫస్ట్ వెర్టికల్గా తీసేసుకోవాలి. సో దానికి సంబంధించి చూడండి, ఏకి సంబంధించి వాల్యూస్ నేను ఇక్కడ నోట్ చేశాను. 1 ఏ చూడండి, ఏకి సంబంధించిన కార్నల్ మ్యాప్, ఏకి ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టడానికి దానికి సంబంధించిన కార్నల్ మ్యాప్ గీస్తాను చూడండి. ఏ దాని వాల్యూస్ ఏంటి, మీరు 0 1 2 ప్రీవియస్ పేజ్లో ఉంది, 3 4 5 దగ్గర నుంచి ఇక్కడే కనిపిస్తున్నాయి. ఏ 0 1 2 ఏంటంటే వాల్యూస్ 1 0 1. సో 3 దగ్గర నుంచి 1 0 1 1 1 1 1 ఇవి మనం చూస్తున్న వాల్యూస్ ఇవన్నమాట. సో ఆ వాల్యూస్ ప్రకారంగా మనం మన కార్నల్ మ్యాప్లో B3 B2 B1 B0 కదా, అవే కదా మనకి ఇక్కడ ఇన్పుట్స్ ఇన్ ద సెన్స్ ఏ డిస్ప్లే అవ్వాలి అంటే ఏకి ఇచ్చే వాల్యూస్ దేని బట్టి వచ్చాయి మనకి, B3 B2 B1 B0 వాటికి సంబంధించిన ఏకి సంబంధించిన అది డిస్ప్లే అవ్వడానికి సంబంధించిన వాల్యూస్ అవన్నీ. సో B3 B2 నేను ఇక్కడ ఇటువైపు తీసుకున్నాను, B1 B0 అంటే ఇది ఎన్ని సెల్స్, ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, 4 ఇన్పుట్స్, నథింగ్ బట్ ఎన్ని మనకి సెల్స్ వస్తాయి, 16 సెల్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 సెల్స్ ఉన్న మనం కార్నల్ మ్యాప్ గీసుకున్నాం. సో B3 B2
B1 B0. మీకు ఆల్రెడీ ఇదంతా తెలుసు, నేను కానాల్ మ్యాప్స్ క్లియర్గా చెప్పాను ప్రయారిటీ ఎన్కోడర్లో చెప్పినప్పుడు. సో 0 0 0 1 ఈ చివర 1 0 1 1 వస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే 0 0 0 1 1 1 1 0 ఇలా వస్తుందని మనం ఆల్రెడీ ప్రీవియస్గా ప్రయారిటీ ఎన్కోడర్లో మనం చెప్పుకున్నాం. ఈ కానాల్ మ్యాప్స్ గురించి డీటెయిల్ డిస్కషన్ అక్కడ చేసేసాము. సో 0 0 0 0 రావాలి. 0 0 0 0 అంటే ఫస్ట్ది అంటే ఏంటి, ఏ వాల్యూ 1 అనమాట. ఏ వాల్యూ మీకు ఇక్కడ డిస్ప్లే చూపించడానికి క్లియర్గా లేదు. సో చూడండి, 0 0 0 0 అంటే 1, అలాగే 0 0 0 1 అంటే 0. సెకండ్ చూడండి, ఏ అనే వేరియబుల్ సెగ్మెంట్ కింద ఉన్న లెటర్సే మనం 0 0 0 1 0 0 0 0 0 0 0 1 0 0 1 0 వీటి ప్లేసుల్లో వేస్తున్నాం. 1 0 0 1 1 1. అలాగే 0 1 0 0 0 0 1 0 1 1 0 1 1 1 1 0 1 1 0 1 అలా మొత్తం మనం అన్నీ కూడా ఏకి సంబంధించిన వాల్యూస్ అన్నీ కానాల్ మ్యాప్స్లో నింపేసాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, లార్జెస్ట్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ మనకి లార్జెస్ట్ గ్రూప్ అంటే మనకు పాజిబిలిటీ ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. సో 8 కంటిన్యూస్గా ఉన్న రిమైనింగ్ అన్నీ ఏం చేసాము, 0 1s 1 0s నింపేసిన తర్వాత రిమైనింగ్ బ్లాక్స్ క్రాస్ చేసేసాం, అంటే డోంట్ కేర్ కండిషన్లో పెట్టేసాం. సో ఇప్పుడు గ్రూపింగ్ చేస్తాం. గ్రూపింగ్ చేసేటప్పుడు ఎలా చేస్తాం, 8 అనేది మ్యాక్సిమం కాబట్టి ఇందులో 8 నుంచి స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 8 4 2 1 అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ గ్రూప్ ఈ 8 1s కలిపి ఒక గ్రూప్, అలాగే ఈ 4 ఒక గ్రూప్, అలాగే ఈ కార్నర్స్లో ఉన్న 1s ఉన్నాయి కదా, ఈ 4 ఒక గ్రూప్, అలాగే మనకి ఈ 1 1 1 0 దగ్గర ఇటువైపు నిలువుగా కూడా మనకి ఒక ఇదనమాట, ఇది ఒక గ్రూప్. సో ఇలా గ్రూప్స్ వచ్చాయి. గ్రూప్స్ని బట్టి మనం ఏం చేయాలి, ఎక్స్ప్రెషన్ రాబట్టాలి. సో ఎక్స్ప్రెషన్ ఎప్పుడు రాబడతాం, ఈ గ్రూప్ చూడండి, ఫస్ట్ గ్రూప్ చూడండి, ఇదే కదా 1 1 1 0. ఇక్కడ B3 B2 అనుకున్నాం కదా, B3 చేంజ్ అవ్వట్లేదు. అంటే ఈ రెండు B3 B2 వాల్యూస్ చూసుకుంటే ఈ రెండు రోస్లోనూ మనకి B3 అనేది కామన్గా ఉంది. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి, B3. అలాగే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటమ్మా, B3. అంటే గ్రూప్ 1కి ఎక్స్ప్రెషన్ ఏమొచ్చింది, B3. అలాగే సెకండ్ గ్రూప్కి వెళ్దాం. సెకండ్ గ్రూప్లో మనం ఈ 8 గ్రూప్స్ ఉన్నది చూడండి. సో ఇక్కడ ఏది కామన్గా ఉంది, B1 కామన్గా ఉంది. B1 వాల్యూ ఎంత, 1. అంటే B1గానే రాస్తాం కదా. సో సెకండ్ ఎక్స్ప్రెషన్ B1 ప్లస్ B3 ప్లస్ B1 అన్నాం. అలాగే నెక్స్ట్ థర్డ్ గ్రూప్లో మనం రెండిట్లకి కూడా మనకి కాలమ్స్ వేరు, రోస్ వేరు. అందువల్ల మనం రెండిట్లని కన్సిడర్ చేయాలి. సో 0 1 1 1 మీరు నేను రో వైజ్ చూస్తున్నాను చూడండి. 0 1 1 1లో మనకి ఏది కామన్గా ఉంది, B2 కామన్గా ఉంది. B2 వాల్యూ ఎంత, 1. సో B2 వాల్యూ 1 కాబట్టి B2ని B2గానే రాసాం. సో నెక్స్ట్ కాలం వైజ్ చూడండి, 0 1 1 1 అని ఉంది. అంటే B0 కామన్గా ఉంది. B0 వాల్యూ 1. నథింగ్ బట్ B0ని B0 లాగే రాస్తాం అనమాట. ఇది నెక్స్ట్ గ్రూప్ చూడండి, కార్నర్ గ్రూప్స్ చూడండి. కార్నర్ గ్రూప్స్లో మీరు ప్రతి కార్నర్ గ్రూప్స్ చూసినప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్నర్స్ చూడండి, తర్వాత రైట్ సైడ్ ఉన్న కార్నర్స్ చూద్దాం. సో దీంట్లో 0 0 1 0 ఉంది. 0 0 1 0 ఉంది కాబట్టి ఏది కామన్గా ఉంది, 0 0 0 1 0 అంటే B2 వాల్యూ కామన్గా ఉంది. దాని వాల్యూ 0 కాబట్టి B2 బార్. అలాగే
నెక్స్ట్ రైట్ సైడ్ కార్నర్స్లో ఉన్న 2 ఎలిమెంట్స్ చూడండి. 10 00 10 ఇక్కడ కూడా మనకి 000010 అంటే రో చూడాలి. సో 00 0010 అంటే B0 బార్ అనేది B0 వాల్యూ 0 కాబట్టి B0 బార్ వాల్యూ వేసాం. సో ఇలా 4 గ్రూప్స్. మీకు ఏ ఎలిమెంట్ కొంచెం ఇబ్బందిగా అనిపించినా బి దగ్గర నుంచి మనం క్లారిటీగా చూసేయచ్చు. చూడండి, బి వాల్యూ ఇదనమాట. మనకి బి సెగ్మెంట్కి సంబంధించిన వాల్యూస్ అవి. సో బి సెగ్మెంట్కి సంబంధించిన వాల్యూస్ ఇవి. దీనికి సంబంధించిన కార్నాల్ మ్యాప్ ఇది. సో B3 B2 B1 B0 వాల్యూస్ ఎలా వేస్తాం? 00 01 11 10. అలాగే B1 B0 వాల్యూస్ కూడా 00 01 00 01 10 11 లేదా 00 01 11 10 ఇలా వేసేసుకోండి. సో B3 B2 వాల్యూస్ 00 01 11 10. సో వీటిలో నింపాలి అంటే ఫస్ట్ వాల్యూ 00 00 అంటే 00 00 వాల్యూ ఎంత వచ్చింది? ఫస్ట్ 00 0 వాల్యూ అంటే 1. అలాగే నెక్స్ట్ 00 01 00 సెకండ్ వాల్యూ 1. అలాగే థర్డ్ వాల్యూ 00 10 10 అంటే 1. ఇది థర్డ్ వాల్యూ అంటే చివరికి రావాలి. సో ఫోర్త్ 00 11 మళ్ళీ 1 వాల్యూ. సో 1 వేసాం. అలా ఇవన్నీ కూడా నింపుకుంటూ వెళ్తాం. నింపిన తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనం ఏం చేస్తాం? డోంట్ కేర్గా కన్సిడర్ చేసి క్రాస్లు అనేవి డిస్ప్లే చేసేస్తాం. ఇక్కడ గ్రూపింగ్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం మ్యాక్సిమం గ్రూప్ ఏంటి? 8 పాజిబుల్. సో ఇది గ్రూప్ 1. ఓకే, నెక్స్ట్ 8 పాజిబుల్ అంటే E4 తీసుకోవచ్చు. సో సెకండ్ గ్రూప్. అలాగే 8 గ్రూప్స్ అయిపోయాయి కదా, 8 ఎలిమెంట్స్ ఉన్న గ్రూప్స్ అయిపోయాయి. సో ఇప్పుడు 4 ఎలిమెంట్స్ ఉన్న గ్రూప్స్కి వెళ్దాం. అబ్జర్వ్ చేశారు కదా, ఇది ఒక గ్రూప్, ఫస్ట్ గ్రూప్. సెకండ్ గ్రూప్ ఈ 4 ఎలిమెంట్స్, పైన టాప్లో ఉన్న 4 ఎలిమెంట్స్, బాటంలో ఉన్న 4 ఎలిమెంట్స్, అది సెకండ్ గ్రూప్. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నది. అలాగే ఫోర్త్ గ్రూప్ ఈ 4 ఎలిమెంట్స్ ఉన్నది. ఓకే, అంటే మనకి ఎన్ని గ్రూప్స్ వచ్చాయి? 4 గ్రూప్స్ వచ్చాయి. అన్నీ కూడా 4 రెండేమో 8 ఎలిమెంట్స్ ఉన్న గ్రూప్స్, రెండేమో 4 ఎలిమెంట్స్ ఉన్న గ్రూప్స్. సో ఫస్ట్ చూడండి, గ్రూప్ 1లో ఇదే కదా గ్రూప్ 1, దీనికి సంబంధించి చూడండి. సో ఈ రో చూస్తాం. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? 1110 వాల్యూ కదా, అంటే B3 వాల్యూ కామన్గా ఉంది. ఈ వాల్యూ కామన్గా ఉంది. B3 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 1. అంటే B3ని B3గానే రిప్రజెంట్ చేస్తాం. సో B3. అలాగే ప్లస్ నెక్స్ట్ ఈ గ్రూప్ చూడండి, టాప్ బాటమ్. సో వీటిలో ఏది కామన్గా ఉంది? వాల్యూ చూడండి, B2 కామన్గా ఉంది. 00 10 అంటే B2 కామన్గా ఉంది. సో B2 వాల్యూ ఎంత? 0 అంటే B2 బార్ అంటే B3 B2 బార్ అయిపోయాయి. ఇంకేం మిగిలాయి? ఈ గ్రూప్ చూడండి. సో ఆ గ్రూప్లో మనకి ఏమొచ్చాయి? మనకి ఈ గ్రూప్ అంటే 11 ఉంది. అంటే అన్నిటికీ 11 అంటే B1 B0. సో B1 11 ఉంది కాబట్టి B1 B0 నెక్స్ట్ గ్రూప్. సో నెక్స్ట్ గ్రూప్ ఇది అంటే B1 B0 ఇది కూడా. దాని వాల్యూస్ ఏంటి? 00 అంటే 00 అంటే B1 బార్ B0 బార్. B3 చూసాం, B2 బార్ చూసాం,
B1 B0 చూసాం, B1 బార్ B0 బార్ చూసాం. ఇలా 4 మనకి 4 గ్రూప్స్కి 4. సో 4 ఎక్స్ప్రెషన్స్ని B వాల్యూ కావాలంటే అన్నీ యాడ్ చేసేసాం. B3 ప్లస్ B1 B0 ప్లస్ B2 బార్ ప్లస్ B1 బార్ B0 బార్. ఇలా Bకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ మనం రాబట్టాం. అలాగే రిమైనింగ్ C D E F G వీటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ అనేవి రాబట్టాలి. సో మనం వాల్యూస్ నింపడం అందరికీ తెలుసు, గ్రూపింగ్ చేయడం కూడా అందరికీ తెలుసు. అలాగే దాన్ని బట్టి నేను AB వాల్యూస్ చెప్పాను, రిమైనింగ్ కూడా మీరు అలాగా వేసుకుని రిమైనింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ రాబడతాం అన్నమాట. సో ఇది కామన్ క్యాథోడ్కి సంబంధించిన సెగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెగ్మెంట్స్ యొక్క ఎక్స్ప్రెషన్స్ని మనం కార్నాల్ మ్యాప్స్ యూజ్ చేసి రాబట్టాం. మనకి ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి కదా, ఏకి ఒక ఎక్స్ప్రెషను, బీకి ఒక ఎక్స్ప్రెషన్, సికి డికి ఈకి ఎఫ్కి జీకి, అలా ఎక్స్ప్రెషన్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎక్స్ప్రెషన్ బట్టి ఒక లాజికల్ సర్క్యూట్ అనేది వేస్తాం. సో అది ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. సో పైన మనం అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ నేను ప్రయారిటీ ఎన్కోడర్స్ ఇవన్నీ చెప్పినప్పుడు, మల్టీప్లెక్సెస్ డీమల్టీప్లెక్సెస్ ఇవన్నీ చెప్పినప్పుడు మనం ఇవన్నీ వెల్ నోన్ మనకి. సో B3 బార్, B2 బార్, B1 బార్, B0 బార్ తీసుకుని మనకి ఏ ఎక్స్ప్రెషన్, సపోజ్ ఏ సెగ్మెంట్ B సెగ్మెంట్ అనుకోండి, B సెగ్మెంట్కి ఇది వాల్యూ. సో B3 అనగానే B3 దగ్గర నుంచి ఒక సెగ్మెంట్ ఎడిషన్ ఉంది కాబట్టి ఆర్ గేట్ కంపల్సరీ. సో ఆర్ గేట్కి ఇన్పుట్స్ ఇవ్వాలి కన్మావన్నీ, అంటే B3 ఇన్పుట్. సో B3 ఇన్పుట్ ఇచ్చాం ఇలాగా. సో నెక్స్ట్ ఏంటి, B1 B0 అన్నాడు కాబట్టి అది మల్టిప్లికేషన్, ముందు అండ గేట్కి వెళ్ళాలి. సో అండ గేట్కి వెళ్ళిన తర్వాత B1 దగ్గర నుంచి B0 దగ్గర నుంచి వచ్చి దాని యొక్క అవుట్పుట్ అనేది ఆర్ గేట్కి ఇస్తున్నాం. ఇలా మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ఇలా ప్రతి ఒక్క సెగ్మెంట్కి, అంటే C అనే సెగ్మెంట్, D అనే సెగ్మెంట్, E అనే సెగ్మెంట్, F G, ఇలా అన్ని సెగ్మెంట్స్కి మనం ఎక్స్ప్రెషన్స్ని బట్టి మనం లాజికల్ సర్క్యూట్ అనేది వేసి మనం ఇలా లాజికల్ సర్క్యూట్ అనేది వేస్తాం అన్నమాట. ఇది BCD టు 7 సెగ్మెంట్ కన్వర్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఈ లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ గమనించండి. ఓకే, థ్యాంక్ యూ.